జూనియర్ ఎన్టీఆర్ మన టైగర్ ప్రస్తుతం చేసినటువంటి సినిమా వార్ 2 అది ఓవరాల్గా కంప్లీట్ అయిపోయింది. చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ ఏవో ఉన్నాయి. ఆ సినిమాలో ఎన్టీఆర్ గారితో పాటు మరొక హీరో హృతిక్ రోషన్ గారు, మల్టీ స్టారర్ మూవీ అది. సో అయాన్ ముఖర్జీ ఆ సినిమాకి డైరెక్టర్. బ్రహ్మాస్త్ర లాంటి సినిమాని డైరెక్ట్ చేశారు గతంలో. దాని తర్వాత ఇప్పుడు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారిని చాలా కొత్తగా ప్రజెంట్ చేస్తున్నారట డైరెక్టర్. ఒక స్పై కైండ్ ఆఫ్ రోల్లో చూపించబోతున్నారు, అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు ఒక సీన్లో యాక్ట్ చేసినటువంటి విధానానికి హృతిక్ రోషన్ గారు ఫిదా అయిపోయినట్లుగా వార్తలు అయితే చాలా జోరుగానే వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన ఎంత మంచి యాక్టరో, ఒక 2 పేజీలు 3 పేజీలు డైలాగ్ ఇచ్చేసిన గ్యాప్ లేకుండా సింగిల్ టేక్లో చెప్పగలిగేటువంటి ఒక గొప్ప యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ గారు. సో అటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ వార్ 2లో కూడా ఒకానొక సీక్వెన్స్, ఒక సీన్లో జూనియర్ ఎన్టీఆర్ గారు పర్ఫామ్ చేస్తూ ఉంటే మానిటర్లో హృతిక్ రోషన్ గారు ఆ సీన్ చూసి అసలు నెక్స్ట్ లెవెల్ ఫిదా అయిపోయినట్టుగా తెలుస్తుంది. అంటే లైవ్లో మొదటిసారి హృతిక్ రోషన్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ చూసి ఫిదా అయిపోయినట్లుగా ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. మరి అది ఏ సీను, ఎంత ఇంపాక్ట్ కలిగించేటువంటి సీన్ అనేది మన సినిమా రిలీజ్ అయ్యేంత వరకు తెలియదు. ప్రస్తుతానికైతే హృతిక్ రోషన్ గారు అయితే జూనియర్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ చూసి ఫిదా అయిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ లైవ్లో చూసినటువంటి హృతిక్ రోషన్ గారే ఫిదా అయిపోయారు అని అంటే ఆ సీన్లో ఎంత ఇంపాక్ట్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అలాగే వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి సీన్స్ కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి ఫైట్స్ కావచ్చు, ముఖ్యంగా వాళ్ళిద్దరు డ్యాన్స్. హృతిక్ రోషన్ అంటేనే ఇండియాలో ఒక టాప్ 5 డాన్సర్స్ ఖచ్చితంగా టాప్ 1, 2లో ఉంటారు ఆయన. అటువంటి డాన్సర్, పైగా నాటుతో ఇండియా వైడ్గా దుమ్ము రేపినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు. దాని తర్వాత మళ్ళీ ఒక మల్టీ స్టారర్ కాంబినేషన్లో వీళ్ళిద్దరు కలిసి డ్యాన్స్ వేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఇండియా వైడ్గా వాళ్ళిద్దరు డ్యాన్స్ ఇష్టపడేటువంటి అభిమానులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సో వార్ 2 అయితే మన ముందుకి ఆగస్టులోకి రానుంది. దానికి సంబంధించినటువంటి ఎన్టీఆర్ గారి ఫస్ట్ లుక్ కావచ్చు, సినిమా టైటిల్ తాలూకు లోగో కావచ్చు, అంటే ఆ టైటిల్ తాలూకు గ్లిమ్స్ కావచ్చు, అలాగే హృతిక్ రోషన్ గారి పాత్ర కావచ్చు, ఇవన్నీ కూడా అతి త్వరలో మేకర్స్ అందరూ కలిసి డిసైడ్ అయ్యి ఒక పర్టికులర్ డేట్ అనుకొని ముందుగా హృతిక్ రోషన్ గారి లుక్ రివీల్ చేయాలా, లేకపోతే ఎన్టీఆర్ గారి లుక్ రివీల్ చేయాలా, లేకపోతే ఇద్దరిది కలిసి ఒకేసారి లుక్ రివీల్ చేయాలా, లేకపోతే ఎలా ప్లాన్ చేయాలి అనేది ఆర్ఆర్ఆర్ కైండ్లో ఇప్పుడు భీమ్ 4 రామరాజు 4 భీమ్ ఇలా ప్లాన్ చేయాలా, ఎలా ప్లాన్ చేస్తే ఆడియన్స్ అందరికీ ఎగ్జైటింగ్ ఉంటుంది అనేది కూడా అతి త్వరలో మన ముందుకి మేకర్స్ అందరూ కూడా ప్రకటించున్నారు.